ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆనాను సంఘం వారి ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శిలువ మీద యేసయ్య పలికిన మాటలు మనం వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఈ సమయాన 6వ మాట ధ్యానం చేసుకుంటున్నాం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. సమాప్తమైనది అని యేసయ్య చెప్పిన ఒక పెద్ద విజయ సంకేతము. మనము ఎక్కడైనా గేమ్స్లో కానీ లేకుంటే ఎగ్జామ్స్లో కానీ సక్సెస్ అయితే మనము 2 వేళ్ళు పైకెత్తి విక్టరీ విజయ సంకేతం చూపిస్తాం. అంటే నేను గెలిచాను, నేను సాధించాను అని చెప్పి ఒక మంచి ప్రకటన లోకానికి వెల్లడి చేస్తాము. గెలుపు, విక్టరీ 2 వేళ్ళు పైకి చూపిస్తే విక్టరీ సంకేతం అది. అలాగా చాలామంది రాజకీయ నాయకులు చెప్తుంటారు, చాలామంది మరి సినిమా యాక్టర్లు చెప్తుంటారు, చాలామంది ఈ యొక్క స్టూడెంట్స్ చెబుతూ ఉంటారు, అలాగే క్రికెట్ ఆడే టీం కూడా చెబుతూ ఉంటారు. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక క్రికెట్ టీము మరి మన దేశం తరపున ఆడటానికి వేరే దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఆడుతున్నప్పుడు ఆ క్రికెటర్ పేరు మాత్రం మనకు గుర్తుండదు, కానీ ఎవరు ఇండియా తరపున ఆడుతున్నారో మనం ఇండియాని జ్ఞాపకం చేసుకుంటాం. మన దేశం తరపున ఆడుతున్న వ్యక్తిగా మనం భావిస్తాం. ఈ వెళ్ళిన వాళ్ళు కూడా దేశం తరపునే ఆడతారు, వాళ్ళ సొంత విషయాల మీద వాళ్ళు ఆడకూడదు. జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ పోరాడేటప్పుడు తన దేశం ఫెయిల్ కాకూడదు. ఎవరైనా ఒకవేళ గెలిస్తే దేశం గెలిచింది అంటాం, ఓడితే దేశం ఓడింది అంటాం. అలాగే మనం ఈ లోకంలో మనం ప్రవర్తించే ప్రవర్తన యేసుక్రీస్తుని పరలోకాన్ని రిజంబుల్ చేసేదిగా ఉండాలి. ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలుగా మనం చలామణి అవుతున్నాం, గెలుస్తున్నాం. గెలిస్తే యేసుక్రీస్తు బిడ్డలు గెలిచారంటారు, ఓడితే యేసుక్రీస్తు బిడ్డలు ఓడారంటారు. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ కమింగ్ ఇన్ టు ది ఎర్త్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించాలని అది ఒక ఎగ్జాంపుల్ లైఫ్గా దేవుడు ఆశీర్వాదంతో చెబుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు సమాప్తమైనది. ఏ పని కోసం యేసయ్య భూమి మీదకి వచ్చాడో ఆ పని సమాప్తమైనది. ఏ కార్యం చేయడానికి యేసయ్య వచ్చాడో ఆ కార్యం సమాప్తమైనది. ఏ యజ్ఞం చేయడానికి యేసయ్య వచ్చాడో ఆ యజ్ఞం సమాప్తమైనది. ఏ యాగం తలపెట్టి భూమి మీదకి వచ్చాడో ఆ యాగం సమాప్తమైనది. ఏ కష్టం అనుభవిస్తానికి వచ్చాడో ఆ కష్టం నెరవేర్చాడు. ఏ మరణం అనుభవిస్తానికి వచ్చాడో ఆ మరణం కూడా యేసయ్య అనుభవించాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకు యేసయ్య భూమి మీదకి వచ్చాడంటే పంపిన వారి చిత్తం నెరవేర్చడం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడని యోహాను సువార్తలో మనం చదవచ్చు. ఇంకా చెప్పాలంటే గొర్రెలకు జీవం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. గొర్రెల కొరకు ప్రాణం పెడతానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి సంపూర్తి తండ్రి ఇచ్చిన కార్యాన్ని సంపూర్తి చేయడానికి, తండ్రిని మహిమపరచడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, ఇంకా ఎందుకు వచ్చాడంటే ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉందని యెషయా ప్రవక్త చెబుతున్నాడు. ఆ కార్యం కూడా అంటే ఆయన గాయములు పొంది మనకి స్వస్థత కలుగు చేశాడని కూడా ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. తర్వాత ఆయన మనలను తండ్రి దగ్గర చేర్చడం కోసం భూలోకానికి వచ్చి ఉన్నాడు. తండ్రి ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనలను ఆయన తండ్రి దగ్గర చేర్చడం కోసము ఒక మధ్యవర్తిగా వచ్చి తిరిగి మనలను తండ్రి దగ్గర తీసుకెళ్లాడు. ఈ కార్యం ఆయన సక్సెస్ చేశాడు. మరి ఆయన ద్వారా మనల్ని జీవింపు చేస్తున్నాడు. మనం మరణించినా కూడా, మన శరీరం మరణించినా కూడా మన ఆత్మ జీవించేలాగా ఆ యొక్క యజ్ఞ ఫలాన్ని, యాగాన్ని సంతోషంగా, సక్రమంగా, సక్సెస్ఫుల్ గా ఆయన నిర్వర్తించాడు. ఇంకా చెప్పాలంటే మనల్ని రాజులుగాను, మనల్ని ప్రధాన యాజకులుగాను చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఈ కార్యాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా వచ్చిందంటే ఆయన ఎంతో శ్రమకు వచ్చుకొని, ఎంతో కష్టానికి వచ్చుకొని మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఒక మాట మనము ఆలోచన చేద్దాం. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఎవరో యేసు అనే వ్యక్తి సిలువలో చనిపోతే 2000 సంవత్సరాల తర్వాత నాకు ఆ రక్షణ ఎలా దక్కుతుంది, నేను ఎలాగో ఆయన పొందిన శ్రమల ద్వారా రక్షించబడతానని ఆలోచన చేస్తే ఇది విశ్వాస సంబంధమైన కార్యము. ఆత్మలు జరిగే మార్పుకి ఈ యొక్క ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగంటే అపవాదిని, ఆయన మరణాన్ని యేసయ్య సిలువలో జయించాడు.
మరి మనం కూడా మరణాన్ని జయించడానికి మార్గం చూపించాడు. ఆయన ఇచ్చిన ఆత్మ ఎంత పవిత్రమైన ఆత్మ మనకి ఇచ్చి ఉన్నాడో అంత పవిత్రంగా మన ఆత్మను చేసుకోవడానికి దేవుడు మార్గం చూపించాడు. మనం పుట్టినప్పుడు మన ఆత్మ చాలా మంచిది, చాలా పవిత్రంగా ఉన్నాము, మంచి వాళ్ళము, నీతిమంతులము, యథార్థవంతులము. కానీ పాపాలు చేసి దోషాలు మోసాలు చేయటం వల్ల మనం నలిగిపోయిన కారణంగా మన ఆత్మ నలిగిపోయింది, మన ఆత్మ దోషములు నిండిపోయింది. తద్వారా మనం మరణానికి వెళ్తున్నాం. కానీ నశించిపోకుండా, నరకానికి పోకుండా యేసయ్య తన రక్తాన్ని చిందించి, రక్తమే ఆయుధంగా, రక్తమే ఒక మెడిసిన్గా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ రక్తం ఎవరైతే అందుకుంటారో వారందరూ కూడా రక్తం ద్వారా శుద్ధీకరించబడతారు, తిరిగి పరలోకం చేర్చబడతారు. ఈ యొక్క అద్భుతమైన యాగ ఫలాన్ని దేవుడు మనకి ఇవ్వటంలో ఆయన సక్సెస్ అయ్యాడని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇట్టి మాటలు, ఇట్టి సక్సెస్ఫుల్ స్టోరీ యేసుక్రీస్తులో మాత్రమే ఉంది, చరిత్రలో ఇంకెక్కడా లేదని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు చేతగాక చనిపోలేదు, యేసుక్రీస్తు కావాలని చనిపోయాడు. ఆయన తన దేహాన్ని, తన శరీరాన్ని కావాలని అప్పగించుకున్నాడు. ఆయనకు ఆ అధికారం ఉందని ఆయన చెప్పుకున్నాడు. యోహాను సువార్త 10:18 ఆయన చెబుతున్నాడు, నేను నిజంగా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఎవరు దాన్ని తీసుకోలేరు అని చెప్తున్నాడు. మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు కొట్టారు, చంపారు. ఇదంతా కేవలము రక్షణ పాత్రలో వాళ్ళందరూ భాగస్తులే. కానీ నిజానికి వాళ్ళు కాదు చంపింది. యేసయ్య తనకు తానుగా మరణాన్ని అంగీకరించాడు. ఆ మరణం అంగీకరించే విషయాన్ని, ఆ సక్సెస్ఫుల్ స్టోరీని సక్సెస్ఫుల్గా తండ్రికి చెప్తున్నాడు. తండ్రి, సమాప్తమైంది, నువ్వేం చెప్పావో, నువ్వేం చేయమన్నావో అది నేను చేశానని సక్సెస్ఫుల్గా తండ్రికి తన స్టోరీ వివరించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, మనమందరం కూడా కారణ జన్మలము, ఒక పర్పస్ లేకుండా భూమి మీద పుట్టిన వాళ్ళం కాదు. కాబట్టి ఎందుకు పుట్టామో తెలుసుకుని ఆ పుట్టిన కార్యాన్ని నెరవేర్చుకుని తండ్రికి నువ్వు కూడా యేసుక్రీస్తులాగా, తండ్రి నువ్వు ఎందుకు పుట్టించావో అది నేను నెరవేర్చాలని చెప్పగలిగిన ధైర్యం నీకుంటే నువ్వు కూడా యేసుక్రీస్తు వారసుడివే. నువ్వు కూడా ఈ దినమున యేసుక్రీస్తు బిడ్డగా మారవచ్చు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకేట్లో ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.